गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరమ భాగవతోత్తములైన నారద భగవంతుడు ఇలా ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమారులందరినీ నివృత్తి మార్గంలో భగవద్ మార్గమే గొప్ప అని చెప్పి వాళ్ళని అలా పంపించిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకొని దక్షుడు నారదుల్ని శపించారు. ఆ శాపాన్ని శిరస్సా వహించారంట నారద మహర్షి. ఎందుకంటే అది ఆయనకు అనుకూలంగా ఉందంట. ఇలా ఏదైనా సత్సంగానికి కానీ మనం వెళ్ళినామంటే మనం అప్పుడప్పుడు అక్కడ వెళ్తూ ఉంటాము, అక్కడ కొన్ని రోజులు ఉంటాము, ఇలా సత్సంగాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఒక చోట్ల ఉండేలాగా అయిపోతుంది. ఇప్పుడు దక్షుని యొక్క శాపం వల్ల ఒకే చోట్ల ఉండలేరు కదా ఆయన. ఇక్కడ ఓ సత్సంగం, తర్వాత ఇంకెక్కడైనా సత్సంగం అంటూ శరీర శ్రమం లేకుండా అన్ని చోట్ల మనం చుట్టచ్చు. ఈ శాపం అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. 10 నామములు వినే మనము 100 నామములు వినొచ్చు ఈ శాపం వల్ల అంటూ ఆ శాపాన్ని శిరసా వహించి స్వీకరించి నారదులు వెళ్ళారు అనేది ఆ చరిత్రము. ఇలాగా ఎవరిని చూసినా నారదుడు ఇలా మార్చేస్తున్నాడే అంటూ దిగులు పడుతూ ఉండేటప్పుడు బ్రహ్మదేవులు వచ్చి ఆ దక్షుణ్ణి సమాధానం చేసి నువ్వు పైన జగత్ సృష్టి చేయి అని చెప్పేసి ఆయన బయలుదేరారు. తర్వాత దక్షుడు సమాధానమయ్యి ఆయన ఏమనుకున్నారంటే, ఇప్పుడు పురుషులుగా సృష్టించి వాళ్ళని తపస్సుకు పంపిస్తేనే కదా ఇలా మారుస్తున్నాడు ఈయన. అందుచేత మనం స్త్రీలను సృష్టించి వాళ్ళని ఎక్కడికి పంపించకుండా వెంటనే వాళ్ళకి వయస్సు వచ్చేలాగా చేసి ఋషులందరికీ పెళ్లి చేసి పెట్టేస్తామంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తారు అంటూ ఇలాగ ప్రపంచం సృష్టి అవ్వాలి అనేది భగవంతుని యొక్క సంకల్పం. అందుచేత ఈ లీలన్నీ జరిగింది. అలాగా 60 కుమార్తెలను సృష్టి చేశారంట. ఆ 60 కుమార్తెలను ఒక్కొక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తారని ఎవరెవరికి ఇచ్చి పెళ్లి చేశారు అనేది పైన వర్ణిస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. మొదట 10 కుమార్తెలను ధర్మదేవతకి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఉండే 13 కుమార్తెలను కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా మిగతా ఉండే 27 కూతుర్లని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఇప్పుడు 50 అయిపోయింది, ఇంకా 10 ఉంది. దాంట్లో 2 కృషాశ్వుడు అనే మహర్షికి ఇచ్చారు, ఆంగిరస అనే మహర్షికి 2 వివాహం చేయించారు, పూతహ అనే మహర్షికి 2 వివాహం చేయించారు. ఇలా అంతా అయిన తర్వాత చివరిగా ఉండే 4 కుమార్తెలను 4 కూతుర్లను తార్క్ష్యుడు అనే కశ్యప ప్రజాపతికే ఇంకో పేరు, మళ్ళీ ఆయనకే ఇచ్చి పెళ్లి చేశారు అంటూ ఈ 60 కూతుర్ల యొక్క వివాహం ఇవంతా చేసి ఎవరితో చేసుకున్నారని చెప్పి ఈ 60 కూతుర్ల యొక్క వాళ్ళ యొక్క సంతతినే ఈ ప్రపంచమంతటా విస్తారంగా సృష్టి అయింది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఈ ధర్మదేవతకి 10 కూతుర్లని ఇచ్చి పెళ్లి చేశారు కదా, దాంట్లో భానుర్, లంబా, ఇలా, మరుత, కకుది అంటూ మొదలైన కూతుర్లని ఇచ్చి పెళ్లి చేశారు. దీంట్లో కకుది అనే ఈ కూతురి దగ్గర నుంచి ఆ వంశంలోనే సాక్షాత్ నందికేశ్వరుడు, నంది భగవంతుడు అవతారం చేశారు. పరమేశ్వరుని యొక్క భక్తుడైన నందికేశ్వరుడు ఈ యొక్క అవతారంలో చేశారు అని చెప్పి, తర్వాత సాధ్య అనే కూతురు దగ్గర నుంచి సాధ్యులు, విశ్వ అనే ఆ కూతురు దగ్గర నుంచి ఆ ధర్మదేవతతో విశ్వ దగ్గర నుంచి విశ్వేదేవులు అనేవాళ్ళు జన్మించారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తరువాత మరుత్వతి అనే ఆ అమ్మాయి దగ్గర నుంచి మరుత్వతుడు, తర్వాత జయంతుడు అనే వాళ్ళు సృష్టింపబడ్డారు. ఈ జయంతుడు ఎవరంటే సాక్షాత్ భగవంతుని యొక్క అంశం అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇంద్రుడి యొక్క పుత్రుడు జయంతుడు కాదు, ఇతను వేరే. తర్వాత ముహూర్త అనే అమ్మాయి దగ్గర నుంచి మౌహూర్తికులు అనేవాళ్ళు జన్మించారు. ఈ మౌహూర్తికులు ఎవరంటే ఈ మన ప్రాణులందరికీ మంచి కాలం చెడు కాలాన్ని నిర్ణయించే వచ్చేవాళ్ళు. అదే అందుకే చెడు ముహూర్తం మంచి ముహూర్తం అంటారు కదా. అలాగా దీనికి వచ్చే కారణం ఈ మౌహూర్తికులు అనే వీళ్ళను ముహూర్త అనే అమ్మాయి నుంచి సృష్టింపబడ్డారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. సంకల్ప అనే అమ్మాయి దగ్గర నుంచి, అనే కూతురు దగ్గర నుంచి సంకల్పుడు అనే పుత్రుడు, వాళ్ళ దగ్గర నుంచి జగత్ సృష్టి అనేది జరిగింది అన్నారు. తర్వాత వసు అనే పుత్రి, వసు అనే అమ్మాయి దగ్గర నుంచి అష్టవసువులు ఉన్నారు కదా, ద్రోణుడు, వసులు, తర్వాత ఇంకా ఉండే అష్టవసువులు అంటారు కదా. ఆ అష్టవసువులు ఈ వసు అనే ఆమె నుంచి సృష్టి అయ్యారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తర్వాత ఈ అష్టవసువుల్లో ఒక భార్య అయిన ఆంగిరసి అనే ఆమె నుంచి
విశ్వకర్ముడు అనే అతడు పుట్టాడు. ఈ విశ్వకర్ముడు ఎవడంటే దేవతలకు సివిల్ ఇంజనీర్ అంట. ఈ భవనమంతా నిర్మాణం చేసి ఇచ్చే విశ్వకర్ముడు. ఆ వంశంలోనే చాక్షుషమను అనే అతను పుట్టాడు. ఈ మనం వైవస్వతం ముందు ఉండే మనువుకి చాక్షుషమను అని పేరు. ఆ వంశంలోనే గొప్ప దేవతలైన సాధ్యులు కూడా పుట్టారు అని వర్ణించి, ఈ వసువుల దగ్గర నుంచే మన యొక్క ప్రాణులకు కావాల్సిన ఈ కాలము అనేది ప్రదోష కాలము, పగటిపూట రాత్రిపూట, ఇవన్నీ ఒక రూపంగా, ఇది వచ్చి మనకు కాలంలాగా ఉంది కానీ ఇది ఒక రూపంగా ఈ వసువుల నుంచి సృష్టి అయింది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఆంగీరసర్ అనే మహర్షి అందరికీ తెలుసు. ఆ ఆంగీరసుడికి స్వధ అనే ఒక భార్య. ఆ స్వధా నుంచే మనం ఇప్పుడు పితృదేవతలు అంటున్నాం కదా, వీళ్ళందరూ వాళ్ళ నుంచే జన్మించారు అని భాగవతంలో ఉంటుంది. మన పితృలు, మన పెద్దలందరూ పితృలుగా మారి ఆ లోకంలో ఉంటారు. అక్కడ పితృదేవులు ఉంటూనే ఉంటారు. ఆ పితృలు ఈ స్వధా యొక్క కొడుకుల్లాగా, సంతతిలాగా ఇక్కడ అంగీరసుడికి స్వధాకి పుట్టిన వాళ్ళు పితృదేవతలు అని వర్ణించారు. చివరిగా 4 కూతుర్లు తార్క్షుడు అనే మహర్షికి ఇచ్చారని చెప్పాను కదా 60లో. ఆ తార్క్షుడు అంటే కశ్యపులే అని వర్ణిస్తున్నారు ఇక్కడ బ్రహ్మనిష్ఠులు. ఆయనకు వినత, కద్రు, పతంగి, యామిని అంటూ ఈ 4 కుమార్తెల నుంచి పెళ్లి చేశారు. ఈ 4 కుమార్తెల నుంచి ఏమేమి వచ్చింది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. పతంగి అనే ఈ కూతురుని కశ్యపుడి దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులు సృష్టి అయిందంట ఈ పతంగి నుంచి. యామిని అనే ఈ అమ్మాయి దగ్గర నుంచి, ఈ కూతురు దగ్గర నుంచి కశ్యపులతో పాటు ఈ ప్రపంచంలో ఉండే అన్ని పురుగులు పుట్టాయంట. తర్వాత వినత అనే ఆమె దగ్గర నుంచి విశేషంగా భగవంతుని యొక్క వాహనమైన గరుడ భగవంతుడు వేదస్వరూపంగా జన్మించారు. తర్వాత కద్రు అనే ఈమెకు ఈ ప్రపంచంలో ఉండే సర్పములన్నీ సృష్టి అయింది ఈ తార్క్షుడు ద్వారా అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తర్వాత 27 నక్షత్రములు దీన్ని చంద్రుడికిచ్చి పెళ్లి చేశారంట. చంద్రుడు తన అల్లుడైనా కానీ ఒక అపచారం వల్ల దక్షుడే శపించారంట ఆ చంద్రుణ్ణి. ఆ దక్షుని యొక్క శాపం వల్ల అతనికి సంతతి కలగలేదు అని చెప్పి మొదట 13 మందుల్ని, 13 కూతుర్ని కశ్యపుడు పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా, అదితిర్, ధనుర్, కాష్ఠ, సొరస ఇలా అని. వాళ్ళకి ఎవరెవరు పుట్టారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించేదానికి ప్రారంభించారు. దాంట్లో తిమి అనే ఒక కూతురు. ఆ తిమికి కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్ళే ఈ జలములో ఉండే జలజీవములన్నీ ఈ తిమి దగ్గర నుంచి సృష్టి అయిన వాళ్ళు. చతుష్పద అనే కూతురు దగ్గర నుంచి కశ్యపులతో పాటు ఈ ప్రపంచంలో ఉండే జంతువులన్నీ సృష్టి అయింది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తర్వాత సురభి అనే ఒక కూతురు. విశేషంగా ఏమిటంటే పశువులు, గేదెలు ఇవి 2 విశేషంగా సురభి నుంచి సృష్టి అయింది అని వర్ణించారు. ముని అనే కూతురి దగ్గర నుంచి కశ్యపులతో పాటు అప్సరస స్త్రీలందరినీ ముని అనే అమ్మాయి దగ్గర నుంచి సృష్టి అయ్యారంట. అరిష్ట అనే అమ్మాయి దగ్గర నుంచి గంధర్వులు సృష్టి అయ్యారు. సురస అనే కూతురి దగ్గర నుంచి యాతుధానులు అనే రాక్షసులు, అసురులు సృష్టి అయ్యారంట. ధను అనే అమ్మాయి కూతురి దగ్గర నుంచి స్వర్భాను మొదలైన వారు పుట్టారు. ఆ స్వర్భాను నుంచి నగుషుడు అనేవారు పుట్టారు. ఆ నగుషుడి నుంచే యయాతి అనే ధర్మిష్ఠుడు పుట్టారు. ఈ యయాతి ఏమన్నారంటే అసురుల యొక్క కూతురైన వృషపర్ణుడి యొక్క కూతురైన శర్మిష్ఠుడిని వివాహం చేసుకొని ఆయన రాజ్య పరిపాలన చేశారు. తరువాత పులోమ, కాలకేయ అనే 2 వాళ్ళు కూడా కశ్యపుల్ని పెళ్లి చేసుకున్నారు, వివాహం ఆడారు. ఈ పులోమ నుంచి పౌలమేయులు అనేవాళ్ళు సృష్టి అయ్యారు. తర్వాత కాలకేయ నుంచి కాలకేయులు సృష్టి అయ్యారు. ఈ కాలకేయులు, పౌలోములు ఎవరంటే ఇంద్రుడి కోసం ఇంద్రుడిని హింసించాలనే పుట్టిన వారంతా. వీళ్ళకి మృత్యు అనేది చాలా కష్టం, అది వచ్చి అందరి వల్ల అవ్వదు. అలాగా వీళ్ళు కూడా వచ్చి ఇంద్రుడిని హింసిస్తున్నారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే ఇలా కథ చెప్తూ వచ్చేటప్పుడు పరీక్షిత్ మహారాజును చూసి, నాయనా పరీక్షిత్తు, మీ తండ్రి ఎవరు? అభిమన్యు. ఆయన తండ్రి ఎవరు? అర్జునుడు. ఆ అర్జునుడు ఇంద్రుడి కోసం స్వర్గానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, ఆయన యొక్క ప్రభావంతో ఈ కాలకేయుల్ని, పౌలోముల్ని ఇంద్రుడికి హితం చేయాలి అంటూ స్వర్గం వెళ్ళిన సమయంలో మీ అర్జునుడే వీళ్ళందరినీ సంహరించారు అని మధ్యలో పరీక్షత్తుకి తన తాత గురించి వర్ణించారంట బ్రహ్మనిష్ఠులు. తరువాత చివరిగా ఉండే అదితి. ఈ అదితి అమ్మనే చాలా శుద్ధ సత్వగుణంతో ఉండే ఆమె.
ఈ అదితి దగ్గర నుంచే భగవంతుని యొక్క అంశమైన దండిగా వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఎవరంటే వివస్వాన్ అనే సూర్యుడు, వరుణుడు, ఇంద్రుడు, శక్రుడు అనే ఇంద్రుడు, తర్వాత ఇంకా దండిగా వాళ్ళు మందులు కూడా భగవంతుని యొక్క అంశంగా ఈ అదితి అమ్మకు శుద్ధ సత్వగుణంగా ఉండే ఈ అదితికి పుట్టారు అని వర్ణించారు. ఆ వివస్వంతుడు అనే సూర్యుడినికి వైవస్వతుడు అని మనం ఇప్పుడు సంకల్పం చేస్తున్నాం కదా, ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు. ఈ మన్వంతరాధిపతి అయిన శ్రాద్ధదేవుడు, తర్వాత కవల పిల్లలైన ఒక కొడుకు ఒక కూతురుగా యముడు, యమి అనేవాళ్ళు పుట్టారు. ఈ సూర్యునికి సంజ్ఞ అనే ఒక స్త్రీకి అశ్విని కుమారులు పుట్టారు. తర్వాత ఛాయాకి సూర్యుడికి శనీశ్వరుడు అనే శనీశ్వర భగవంతుడు, సావర్ణి అనే వచ్చే మన్వంతరాధిపతి సూర్యుడి యొక్క కుమారుడు అని వర్ణించారు. తర్వాత అర్యమ్న అనే కొడుకు అదితికి, ఆ అర్యమ్న మాతృక అనే ఇద్దరికే ఇప్పుడు మనమందరూ ఉన్నామే మనుష్య జాతి. ఈ అర్యమ్న మాతృక నుంచి వచ్చిన వాళ్ళే మనుష్య జాతి అని వీళ్ళ నుంచి పుట్టారని చెప్పి, తర్వాత త్వష్ట అనే ముఖ్యమైన ఒక పుత్రుడు, చాలా 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 పరమజ్ఞాని, మంచి తపస్వి అంట ఆయన. ఆ త్వష్టాకు ఆ అసురుల యొక్క చెల్లెలైన సహోదరి అయిన రచనాని పెళ్లి చేసుకున్నారు. ఆ రచనాకు త్వష్టాకు పరమ తేజోవంతుడైన విశ్వరూపుడు, సన్నివేశుడు అనే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆ విశ్వరూపుడు అనే ఇతన్ని ఒక పూట బృహస్పతి వచ్చి కోపంతో దేవతల్ని వచ్చి ధిక్కారం చేసి కోపంతో ఉన్నప్పుడు ఈ విశ్వరూపుడు అసురుల యొక్క మనవడైనా కానీ ఈ విశ్వరూపుడు ఆ దేవతలకి గురువుగా, అంటే ఇప్పుడు ఉపాధ్యాయం చేసి పెట్టే గురువులాగా కొంతసేపు ఉన్నారు అని విశ్వరూపుడు గురించి వర్ణించి ఈ అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తతః ప్రాచేతసో అసిక్న్యాం అనునీతః స్వయంభువా షష్ఠిం సంజనయామాస దుహితృః పితృవత్సలాః దశధర్మాయ కాయేందోః ద్విషట్ తృణవదత్తవాన్ భూతాంగిరః కృశాశ్వేభ్యః ద్వే ద్వే తార్క్ష్యాయ చాపరాః నామధేయాని అమూషాం త్వం సాపత్యానాం చ మే శృణు యాసాం ప్రసూతి ప్రసవైః లోకా ఆపూరితాస్త్రయః భానుర్లంబా కకుబ్జామిః విశ్వా సాధ్యామరుత్వతి వసుర్ముహూర్తా సంకల్పా ధర్మపత్న్యః సుతాన్ శృణు భానోస్తు దేవర్షభః ఇంద్రసేనః తతో నృపా విద్యోత ఆసీత్ లంబాయాః తతశ్చ స్తనయిత్నవః కకుభః సంకటస్తస్య కీకటస్తనయో యతః భువో దుర్గాణి జామేయః స్వర్గో నందిః తతో అభవత్ విశ్వే దేవాస్తు విశ్వాయాః అప్రజాంస్తాన్ ప్రచక్షతే సాధ్యో గణస్తు సాధ్యాయాః అర్థసిద్ధిస్తు తత్సుతః మరుత్వాంశ్చ జయంతశ్చ మరుత్వత్యాం బభూవతుః జయంతో వాసుదేవాంశః
उपेन्द्र इति यं विदुः मुहूर्तिका देवगणाः मुहूर्तायाश्च जज्ञिरे ये वै फलं प्रयच्छन्ति भूतानां सस्वकालजम् संकल्पायाश्च संकल्पः कामः संकल्पजः स्मृतः वसवोष्टौ वसोः पुत्राः तेषां नामानि मे शृणु द्रोणः प्राणो ध्रुवोऽर्कोऽग्निः दोषो वसुः विभावसुः द्रोणस्याभिमतेः पत्न्याः हर्षशोकभयादयः प्राणस्य ऊर्जस्वती भार्या सह आयुः पुरोजवः ध्रुवस्य भार्या धरणिः असूत विविधाः पुरः अर्कस्य वासना भार्या पुत्रास्तर्षादयः स्मृताः अग्नेर्भार्या वसोर्धारा पुत्रा द्रविणकादयः स्कन्दश्च कृत्तिकापुत्रः ये विशाखादयस्ततः दोषस्य शर्वरीपुत्रः शिशुमारो हरेः कला वसोः आङ्गिरसीपुत्रः विश्वकर्मा कृतिपतिः ततो मनुः चाक्षुषोऽभूत् विश्वे साध्या मनोऽसुताः विभावसोः असुतोषा व्युष्टं रोचिषमातपम् पञ्चयामोऽथ भूतानि येन जाग्रति कर्मसु सरूपासूत भूतस्य भार्या रुद्रांश्च कोटिशः रैवतो अजो भवो भीमः वामवुग्रो वृषाकपिः अजैकपादहिर्बुद्ध्यः बहुरूपो महानिति रुद्रस्य पार्षदाश्चान्ये घोराभूतविनायकाः प्रजापतेः अङ्गिरसः स्वधापत्नी पितॄणथ अथर्वाङ्गिरसं वेदं पुत्रत्वे च अकरोत् सती कृशाश्वः अर्चिषि भार्यायां धूम्रकेशम् अजीजनत् धिषणायां वेदशिरः देवलं वयुनं मनुं तार्क्ष्यस्य विनता कद्रुः पतङ्गी यामिनीति च पतङ्ग्यसूतपतगान् यामिनी शलभानथा सुपर्णासूत गरुडं साक्षात् यज्ञेशवाहनं सूर्यसूतमनूरुं च
दद्रुः नागान् अनेकशः कृत्तिकादीनि नक्षत्राणि इन्दोः पत्न्यस्तु भारत दक्षशापात् सोनपत्यः तासो यक्ष्म ग्रहार्दितः पुनः प्रसाद्यतं सोमः कलालेभे क्षयेदिताः शृणु नामानि लोकानां मातॄणां शङ्कराणि च अथ कश्यप पत्नीनां यत्प्रसूतमिदं जगत् अदितिः दितिः दनुः काष्ठा अरिष्टा सुरसायिला मुनिः क्रोधवशा ताम्रा सुरभिः सरमा तिमिः तिमेः यादो गणा आसन् श्वापदाः सरमासुताः सुरभेः महिषा गावः ये चान्ये द्विषफा नृपा ताम्रायाः श्येनगृध्राद्याः मुनेः अप्सरसां गणाः दन्तशूकादयः सर्पाः राजन् क्रोधवशात्मजाः इलाया भूरुहाः सर्वे यातु धानाश्च सौरसाः अरिष्टायाश्च गन्धर्वाः काष्ठायाः द्विषफेतराः सुतादनुः एकषष्टिः तेषां प्राधानिकान् शृणु द्विमूर्धा शम्बरोरिष्टः हयग्रीवो विभावसुः अयोमुखः शङ्कुशिराः स्वर्भानुः कपिलः अरुणः पुलोमा वृषपर्वा च एकचक्रो अनुतापनः धूम्रकेशः विरूपाक्षः विप्रचित्तिश्च दुर्जयः स्वर्भानुः सुप्रभां कन्याम् उवाह नमुचिः किल वृषपर्वणस्तु शर्मिष्ठां ययातिः नाहुषो बली वैश्वानरसुता याश्च चतस्रः चारुदर्शनाः उपदानवी हयशिराः पुलोमा कालका तथा उपदानवीं हिरण्याक्षः क्रतुः हयशिरां नृपा पुलोमां कालकां च द्वे वैश्वानरसुते तु कः उपयेमेथ भगवान् कश्यपो ब्रह्मचोदितः पौलोमाः कालकेयाश्च दानवा युद्धशालिनः तयोः 60 सहस्राणि
यज्ञज्ञांस्ते पितुः पिता जघान स्वर्गतो राजन् एक इन्द्र प्रियङ्करः विप्रचित्तिः सिंहिकायां शतं चैकम् अजीजनत् राहुज्येष्ठं केतुशतं ग्रहत्वं य उपागतः अथातः श्रूयतां वंशः योदितेः अनुपूर्वशः यत्र नारायणो देवः स्वांशेन अवतरत् विभो विवस्वान् अर्यमा पूषा त्वष्टाथ सविता भगः दाता विधाता वरुणः मित्रः शक्रवुरुक्रमः विवस्वतः श्राद्धदेवं संज्ञा असूयत वैमनुं मिथुनं च महाभागा यमं देवं यमीं तथा सैव भूत्वाथ वडवा नासत्यौ सुषुवे भुवि छाया शनैश्चरं लेभे सावर्णिं च मनुं ततः कन्यां च तपतीं या वै वव्रे संवरणं पतिम् अर्यम्णो मातृका पत्नी तयोः चर्षणयः सुताः यत्र वै मानुषी जातिः ब्रह्मणा च उपकल्पिता पूषा अनपत्याः पिष्टादः भग्नदन्तो अभवत् पुरा योऽसौ दक्षाय कुपितं जहास विवृतद्विजः त्वष्टुः दैत्यानुजा भार्या रचना नाम कन्यका सन्निवेशः तयोः जज्ञे विश्वरूपश्च वीर्यवान् तं वव्रिरे सुरगणाः स्वस्त्रियं द्विषतामपि विमतेन परित्यक्ता गुरुणा आङ्गिरसेन यत् श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।